నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ప్రశాంతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నేత్ర పర్వంగా వీర హనుమాన్ శోభయాత్ర పాల్గొన్న వేలాది భక్తజనం అడుగడుగున పోలీసుల బందోబస్తు సర్పంచే ట్రాక్టర్ డ్రైవర్ గా పారిశుద్ధ కార్మికులకు జీతాలు రాక గైర్హాజరు చిలుకా నగర్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తా కార్పొరేటర్ బన్నాల గీత ఇక డీటెయిల్స్ చూస్తే హనుమాన్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని గౌలిగూడ నుండి తాడ్బండ్ వరకు శనివారం ఉదయం వీర హనుమాన్ శోభయాత్ర ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగున పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మళ్ళీ మీకు మాట్లాడడం వస్తారు. शिवभाई अन्ना लोग स्टेप पाएगा कि తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో శోభిల్లే విధంగా హనుమంతుడి ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగించాలని గణపతి సచ్చిదానంద స్వామి ఉద్బోధించారు. హైదరాబాద్లోని రామచంద్రాపురం BHELలో శనివారం నాడు స్వామివారి చేతుల మీదుగా గణపతి రాజరాజేశ్వరి జయలక్ష్మి మాత దత్తాత్రేయ సహిత శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కుంకుమాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. BHLలో భారతీ నగర్లో LIGలో పెద్ద ఎత్తున స్వామి గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఒక 7 కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున పంచముఖి హనుమాన్
హనుమాన్ దేవాలయం ఇక్కడ నిర్మించినారు. దానికి తోడు వాళ్ళ భక్తులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున లక్ష్మీదేవి గారిని కానీ దత్తాత్రేయ స్వామి కానీ ఇవన్నీ కూడా ఆలయాలు కానీ పక్కన అవన్నీ కూడా నిర్మించి పెద్ద ఎత్తున 2 ఎకరాల స్థలంలో ఇక్కడ BHL నిర్మించడం ఇక్కడ ప్రజలందరికీ కూడా అదృష్టం. అది కూడా ఈరోజు హనుమాన్ జయంతి రోజు దీన్ని ప్రారంభించుకోవడం, విగ్రహ ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ కూడా పూర్ణావితి చేయడం, ఇవన్నీ కూడా మనకందరికీ కూడా మంచి రోజు. ఈరోజు పెద్ద ఎత్తున గణపతి స్వామిని కూడా దర్శనం చేసుకుని ఆయన బర్త్డే సందర్భంగా కూడా 20 నుంచి 30 తారీఖు లోపల ఆయన బర్త్డే కూడా పోతాం మైసూరు. ఇక్కడ ఆయన ఈ ఆలయాన్ని నిర్మించినందుకు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ కూడా ఇక్కడ కనిపించదు. అందరూ కూడా ఎక్కడి నుంచి డ్రోన్ తోటి వాళ్ళు షార్ట్స్ తీయడం జరుగుతోంది. క్లియర్గా కనిపించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. స్క్రీన్లో చక్కగా కనిపిస్తుంది. ఎవరు లేవద్దండి, ఇక్కడే కూర్చొని కుంభాభిషేకం దర్శనం చేసుకోండి. ఈ మధురమైన మంచి దానం చేసేటువంటి దాతలు అందరూ చేరుకొని ఈ ఆలయాన్ని ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. ఇది లోక కళ్యాణాన్ని చేసి ఈరోజు మన లోకంలో జరిగేటువంటి అవకతవకలు, అనారోగ్యము, ఇవన్నీ కూడా అన్ని చోట్ల యుద్ధము, కన్ఫ్యూషన్స్ అన్నిటికీ ఉన్నాయి. కాబట్టి హనుమంతుడిని ఆశ్రయించడం చాలా ఈరోజు ఇప్పుడు యంత్రస్థాపన అయింది ఇక్కడ. తర్వాత 11 నుంచి 12 లోపల కుంభాభిషేకం జరుగుతుంది. ఇంత హనుమాన్ చాలీసా కూడా మనం చేసుకోవాలి. అత్యద్భుతమైనటువంటి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. కనగా వ్రతాలు చేయండి. అన్నదానాలు యథేచ్ఛంగా కరోనా సమయంలో చాలా ఈ కమిటీ వాళ్ళు సహాయం చేశారు. జనానికి చాలా రక్షణ ఇచ్చారు. అటువంటి అందరూ మెంబర్స్ కలుసుకొని ఈ ఆలయాన్ని BHL పెద్ద గిఫ్ట్గా ఇచ్చినటువంటి మీ అందరికీ మంచిది. కానీ లోకానికి క్షేమం కలగాలి, తెలంగాణకి క్షేమం కలగాలి. కానీ మళ్ళీ నేను చెప్తూ జై గురుదత్త, శ్రీ గురు. హనుమాన్ జయంతి సందర్భంగా బోరబండ హనుమాన్ దేవస్థానంలో పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. గుడి చైర్మన్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బోర్బండ కార్పొరేటర్ బాబా పసియుద్దీన్ సహకారంతో టెంపుల్ పునర్నిర్మాణం పూర్తి కావస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రమేష్ యాదవ్, రాములు, ముదిరాజ్, ధనలక్ష్మి పాల్గొన్నారు. దాతల సహకారంతో మళ్ళొచ్చే సంవత్సరం వాళ్ళకల్లా మరి ఈ దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసి మరి ఆ ప్రయత్నంలో మేము ఆలయ ధర్మకర్తలం అందరం కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీనికి ముఖ్యంగా మరి మాకు సహకరించినటువంటి మా జుబ్లీస్ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ అన్న గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి బోరబండ కార్పొరేటర్ అయినటువంటి బాబా పసియుద్దీన్ గారి సహకారాలతోటి, భక్తుల సహకారాలతోటి, అందరి సహకారాలతోటి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయబడడం జరుగుతూ ఉంది. మరి కొద్ది రోజులనే మరి పని మొదలు పెడతాం. కాబట్టి ఈ ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహకరించాలి, భక్తులు ముఖ్యంగా సహకరించాలి. ఈ భక్తుల సహకారాలతోటే మరి ఈ ఆలయాన్ని చేసుకుంటామని చెప్పేసి మరి ఆంజనేయ స్వామికి ఇచ్చేసినట్టు ఈరోజు భక్తులందరూ కూడా భోజనం చేసి ఈ ప్రాంతం అంతా శాంతియుత కులమతాలకు అతీతంగా అందరూ సంతోషంగా ఉండాలి. ఈ ఆంజనేయ స్వామి మరి ఈ సంవత్సరం కూడా అందరినీ అష్టైశ్వర్యాలు ప్రసాదించి వాళ్ళని ఎలాంటి కష్టాలు రాకుండా వారికి అన్ని విధాలుగా అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఆరోగ్యంగా వారి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి ఆంజనేయ స్వామి కాపాడాలని చెప్పేసి శ్రీ వీర ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి మరి మేమందరము ఆలయ కమిటీ ధర్మకర్తలము, బస్తీ వెల్ఫేర్ అధ్యక్షులు కానీ అందరం కలిసి మరి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వీరాంజనేయ, జై వీరాంజనేయ. జగద్గిరిగుట్ట సల్సాపూర్ టెంపుల్ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభయాత్రను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. యాత్రకు హిందూ వాహిని సభ్యులు వేలాదిగా తరలివచ్చారు. దారుల పొడవునా జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నినాదాలతో హోరెత్తింది.
నిర్మల్కు చెందిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆయనను సన్మానించారు. పార్టీ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వరరెడ్డి, పెద్దపల్లి ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లకొంట అలివేలు, జిల్లా కార్యదర్శి మిట్టపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ పంచాయతీ సర్పంచ్ రాజేందర్ స్వయంగా పారిశుద్ధ పనులు చేపట్టారు. పారిశుద్ధ కార్మికులకు 3 నెలలుగా జీతాలు రానందున పారిశుద్ధ పనులకు హాజరు కావడం లేదు. ముథోల్ మొత్తం ఎక్కడికక్కడే పనులు నిలిచిపోయాయి. దీంతో స్వయంగా సర్పంచే ట్రాక్టర్ డ్రైవర్గా అవతారం ఎత్తి పారిశుద్ధ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 3 నెలల నుంచి వర్కర్లకు మా పారిశుద్ధ కార్మికుల జీతాలు రాకపోవడం వల్ల వర్కర్లందరూ పని రావడం మానేశారు. సో దానివల్ల మొత్తం శానిటేషన్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నది, వాటర్ కూడా ఇబ్బంది అవుతున్నది, లైట్లకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. సో గవర్నమెంట్ ఇప్పుడైనా కొద్దిగా దేశంలో ప్రప్రథమంగా లేసేది పారిశుద్ధ కార్మికులు. సో పారిశుద్ధ కార్మికులు లేకుంటే ఊరంతా చీకటిగానే ఉంటుంది, ఊరంతా చెత్తగానే ఉంటుంది, ఇల్లు కూడా ఎవరికి వాటర్ రావు. కాబట్టి ప్రప్రథమంగా వాళ్ళకి మీరు శాలరీ రిలీజ్ చేసి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. ఈరోజు వర్కర్ల జీతాలు రాకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా గత 3 రోజుల నుంచి పనికి రావట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు ఒక పనికి రాకపోవడం వల్ల ఇప్పుడు నేనే డ్రైవర్గా మారి చెత్తని ఎత్తింపై చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మొన్న గుడ్ ఫ్రైడే ఉండే, అంత ముందు రోజు అంబేద్కర్ జయంతి ఉండే, ఇప్పుడు ఈరోజు హనుమాన్ జయంతి ఉన్నది. సో రేపు మళ్ళీ ఆదివారం. సో కంటిన్యూస్గా పండుగలు ఉంటూనే ఉన్నాయి, కానీ వర్కర్లు లేకపోవడం వల్ల ఊరంతా కంపుగా మారే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం గమనించి వాళ్ళకు పారిశుద్ధ కార్మికుల వేతనాలను ప్రతి నెల పెన్షన్ విడుదల చేయాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు లేకుంటే ఏ గ్రామం కూడా మంచిగా ఉండదు. సో ప్రభుత్వం మా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా సర్పంచుల బాధను అర్థం చేసుకోండి. పారిశుద్ధ కార్మికుల జీతాలు నెల 5వ తారీఖు లోపలే వేసేలాగా చూస్తారని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. చిలుకానగర్ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని చిలుకానగర్ కార్పొరేటర్ భన్నాల గీతా ప్రవీణ్ అన్నారు. మురుగునీటి కాల్వల మరమ్మత్తు పనులను ప్రారంభించారు. 18,30,000 నిధులతో ఉప్పల్, చిలుకానగర్ డివిజన్లోని బీరప్పగడ్డ, మల్లికార్జున నగర్, న్యూరామ్ నగర్, ధర్మపురి కాలనీలో ఆమె పనులను ప్రారంభించారు. రంజాన్ పండుగ సందర్భంగా మదర్ సాబ్ దర్గా సందర్శించి దర్గాను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అమ్మ మీరు రండి, లేడీస్ కొంతమంది రండి. మల్లికార్జున ఆ కార్లు పోనీ అమ్మ అన్న వెనక జరుగురు మీరు వాళ్ళ వెనక జరగమని వచ్చారా రండి.
అమ్మ మీరు కూడా వెనక జరుగురా इधर देखो जी చిల్కన్నర్ డివిజన్లో వివిధ ప్రాంతాల్లో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బీసీ సుభాష్ రెడ్డి గారితో విజ్ఞప్తి తీసుకోవడం జరిగింది. మరి 18,30,030 4 ప్లేసెస్లో మల్లికార్జున నగర్, బీరపగడ్డ, ధర్మపురి కాలనీ, కుమ్మరికొండ ప్రాంతాల్లో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి చిల్కన్నర్ డివిజన్లో ఎక్కడైనా కూడా ఎలక్షన్ టైంలో మాట ఇచ్చిన పనులన్నీ దశల వారీగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో వివిధ ప్రాంతాలల్లో మరి సీవరేజ్ లైను ఏదైతే హాట్స్పాట్స్గా గుర్తించి మరి గతంలో వర్షాకాలంలో ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాలని ఐడెంటిఫై చేసి వీటిని హాట్స్పాట్స్గా గుర్తించి ఈరోజు 18,30,000 వ్యయంతో మరి మల్లికార్జున నగర్లో, న్యూరామ్ నగర్లో, మరి అదేవిధంగా బీరప్పగడ్డ, ధర్మపురి కాలనీ ఈ 4 ప్రాంతాలల్లో ఏదైతే ప్రమాదకరంగా ఉన్న సీవరేజ్ లైన్లు ఉన్నాయో అవన్నింటినీ కూడా మరి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు మరి అదేవిధంగా కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అవి రేపటి నుంచి ఆ పనులన్నీ కూడా మొదలు పెడతాం. మరి నిజంగా కూడా చాలా సంతోషదాయకం. మరి ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మరి ఇమ్మీడియట్గా మరి దానకిషోర్ గారికి ఈ ప్రతిపాదనలన్నీ పంపించి ఇవన్నీ కూడా నిజంగా చాలా క్రిటికల్గా ఉన్నాయి, ఇవన్నిటికీ కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇవ్వాలి. మదర్ సాబ్ దర్గా దగ్గర మరి ఇస్మాయిల్ గారు పెద్ద బోల్డర్స్ ఉన్నాయి, దర్గాకి నమాజ్ చేసుకోవడానికి మరి ఏదైనా భోజనాలు వ్యవస్థ ఏర్పాటు చేసేటప్పుడు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మరి కార్పొరేటర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న బండలు బోల్డర్స్ తీయించమని చెప్పేసి మరి కార్పొరేటర్ గారు ఎంత బండల ఖర్చు అవుతుందో దాంట్లోకి వెళ్ళి ఒక సగం అమౌంట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. కూడా చాలా పవర్ఫుల్ దర్గా. నేను కూడా ఇక్కడ ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను, అవన్నీ నెరవేరినాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని నిజంగా కూడా డెవలప్ చేయాలన్న ఒక గొప్ప ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా దీనికి కావాల్సిన ప్రహరీ కూడా ఇప్పటికే ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. నిజంగా కూడా ముందుకు మంచిగా సాగుతూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా కూడా కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉన్నది. మరి నిజంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రత్యేక చొరవతోటి జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ చూసినా కానీ మంచి అభివృద్ధి జరుగుతూ ఉన్నది. వారికి జీవితాంతం మేము రుణపడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆలయ నిర్వాహకులు శనివారం పొద్దున పట్టణ వీధుల్లో రథోత్సవం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో పూర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
జాతర ఇవ్వాలనేనా జాతర ఎప్పుడు రేపా జాతర ఇటీవల సూర్యాపేట పర్యటనలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని గుర్తించిన మంత్రి ట్రైసైకిల్ అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరుసగా 2 రోజులు అఫ్జల్ను చూసి మంత్రి చలించాడు. ఆయన పరిస్థితిపై ఆరా తీయాలని వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించాడు. ఆ వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ సూర్యాపేటకు వచ్చినట్లు గుర్తించాడు. అతడికి ట్రైసైకిల్తో పాటు నిత్యావసర వస్తువులను అందించారు. నమస్కారం. ఈరోజు పిఎస్ఆర్ సెంటర్లో రోడ్డు వెంబడి ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో ఒకతను కూర్చోవడం జరిగింది. సార్ ఇటు దారి మంత్రి జగదీష్ రెడ్డి గారు ఇటు వెళ్తూ ఉండగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా అతన్ని చూసి చలించి క్యాంప్ ఆఫీస్లో వెంబటే చెప్పడం జరిగింది. తన పరిస్థితి ఏంటి వివరాలు తెలుసుకొని ఆ నిస్సహాయమైనటువంటి ఆయన ఉన్నటువంటి వ్యక్తిని ఏం కావాలి, వారి అవసరాలు ఏంటి అని తెలుసుకోమని చెప్పడం జరిగింది. మేము వెంటనే వచ్చి ఈరోజు తనని అడిగినాము, ఏం కావాలి మీకు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఏంటి మీరు ఎండలో ఉన్నారని చెప్పేసి అడిగితే, ఇలా నా వెహికల్ ఖరాబ్ అయిపోయింది, నాకు విరిగిపోయింది, నాకు వెహికల్ కావాలి, వెహికల్ సహాయం చేయండి అని చెప్పడం జరిగింది. వెంటనే సార్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే జగదీష్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో వెంటనే సైకిల్ని మంజూరు చేయడం జరిగింది. వారికి బియ్యము ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా వారికి మీరు అందజేయండి అని చెప్పి చెప్పటము, మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ జగదీష్ రెడ్డి గారికి అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 2 రోజుల క్రితం మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ మార్గంలో వెళుతున్న సమయంలో ఒక వికలాంగుడు తన 3 చక్రాల బండి మీద ఉండి అతని బండి విరిగిపోవడానికి గమనించిన మంత్రి గారు వెంటనే మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉన్న బాధ్యులకు తెలియడం జరిగింది. వారు వచ్చి ఇతని పరిస్థితిని తెలుసుకొని 3 చక్రాల వెహికల్ని వెంటనే మంత్రి గారు స్పందించి మరోమారు తన దయాగుణాన్ని వికలాంగుల పట్ల చాటుకున్న మా మంత్రి గారికి మా దివ్యాంగుల సమాజం పట్ల కృతజ్ఞత తెలుపుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రన్ ఫర్ జీసఫ్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలోని క్రైస్తవ పాస్టర్స్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ ప్రారంభించారు. ఈస్టర్ పండుగ సందర్భంగా పట్టణంలో ఊరేగింపు నిర్వహించి యేసుక్రీస్తును కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన జిల్లా పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మోజేస్ పాస్టర్, కేఎం జాన్ పాస్టర్, క్రైస్తవ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ దయచేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. నేత్ర పర్వంగా వీర హనుమాన్ శోభయాత్ర, పాల్గొన్న వేలాది భక్తజనం, అడుగడుగున పోలీసుల బందోబస్తు. సర్పంచే ట్రాక్టర్ డ్రైవర్ గా పారిశుద్ధ కార్మికులకు జీతాలు రాక గైర్హాజరు. చిలుకానగర్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తా, కార్పొరేటర్ బన్నాల గీత. కైవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.